ఆమెను చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలంటూ వేధింపులు, భర్త తీసుకున్న రుణానికి భార్యకు శిక్ష, చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం అంటూ దారుణమైన వార్త రాశారు. నేను ఇంతకుముందు ఈ వార్తను గుర్తుపెట్టుకున్నాను, ఎందుకన్నాను తెలుసా? ఇది టీడీపీ కార్యకర్త, అతను ఒక ఎల్లో సైకో. చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ తోకలు కత్తిరిస్తానంటారు. తోకలు ఎవరికి కత్తిరించాలి? ఆనాడు బీసీలకు కత్తిరిస్తానంటారు. ఇలాంటి వాళ్ళకి గద కత్తిరించాలి. 188 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. మరి వాళ్ళ తోకలు ఏమైనా కత్తిరించామా మనం? 15 మందిని హత్యాచారం చేశారు. ఎవరి తోకలు కత్తిరించాం? ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాం వాళ్ళ కోసం? ఈరోజు కుప్పంలో సీఎం సొంత ఇలాకాలో మహిళను ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి. ఇదేనా బీహార్లో ఒకప్పుడు ఉన్నది, బీహార్లో కూడా ఇప్పుడు లేవు ఈ దృశ్యాలు. ఒకప్పటి బీహార్ నేను అంటున్నది కూడా. ఇప్పుడు ఆ బీహార్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. ఒకప్పటి బీహార్లో పరిస్థితులు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. మరి ఎందుకు మనం తోక కట్ చేయటం లేదు? పోనీ ఎల్లో మీడియాలో ఏమైనా పచ్చ పేపర్లు ఏమైనా అతను టీడీపీ కార్యకర్తనని రాశారా? ఎందుకు దాచిపెడుతున్నారు? ఇలాంటి అరాచకం చేయాలంటే ఈ ప్రభుత్వంలో అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? టీడీపీ కార్యకర్తకు కాకపోతే ఎవరికి వస్తుంది ఆ ధైర్యం? మహిళపైన దాడి, చెట్టు కట్టి పట్టపగలు సభ్య సమాజం చూస్తుండగా. రామనాథ్ గారు, ఆ దృశ్యాలు చూస్తున్నాం సార్. సీఎం సొంత ఇలాకాలో ఒక మహిళను అప్పు తీర్చలేదని టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి అవమానించి దాడి చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఆమె పైన. ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అక్కడ ఆ దృశ్యాల్లో దిగ్భ్రాంతి కలిగించే మరో అంశం ఏంటంటే, సాక్షిలో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కూడా ఫోటోలు కూడా వేశారు. ఆ పక్కనే ఒక బండరాయి మీద చిన్న పిల్లాడు కూర్చొని ఉన్నారు. మరి ఆమె కుమారుడా అది అన్నది? చాలా చిన్న పిల్లాడు. అంటే పక్కన కూర్చొని ఉన్నాడు. ఒకవేళ ఆమె కుమారుడే అయితే ఈ ఘటన ఆ పిల్లోడి మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఈ వయసులోనే ఈ గాయాలు మానిపో, ఆ మనసుకు తగిలే గాయాలు. ఇది సమాజం మీద ఆ పిల్లాడిలో ఇప్పటి నుండి ఒక ఏహ భావన ఏర్పడడానికి ఒక అవకాశం ఏర్పడే అవకాశం ఉంటుంది. తోకలు కట్ చేస్తా అంటున్న చంద్రబాబు నాయుడు గారు, తోకలు కట్ చేయాలంటే ఇలాంటి వాళ్ళని కట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇది పొలిటికల్ గవర్నెన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఏమైనా చేస్తాం, అండగా ఉంటామని చెప్తున్నసరికి ఇది మా ప్రభుత్వం అని ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారా అన్నది కూడా చూడాలి. ఇప్పుడు తక్షణం అక్కడికి వెళ్ళి అతని మీద కేసు పెట్టడమే కాదు ఈశ్వర్ గారు, కలెక్టర్ కావచ్చు, జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళి ఆమెను పరామర్శించడంతో పాటు ఈ సమాజం అంతా మీకు అండగా ఉంటుంది, ఇలాంటి ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు చేసినా కూడా, రాజకీయ ముసుగులో అధికారంలో ఉన్నామని ఇలాంటి చేసినా కూడా మీకు సమాజం మొత్తం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వ యంత్రాంగం మీద. అక్కడికి వెళ్ళి ఆమెకు ఏదో ఒక పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుల్లో కూరుకుపోయారు. భర్త అప్పులు చేస్తే ఆమె పాపం కూలి పనులు చేస్తూ వెళ్ళి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె నిజాయితీగా కూలి పనికి వెళ్తూ ఉన్నప్పుడు రోజుకు 200-300 మించి రాదు. అన్ని అప్పులు ఒకేసారి ఒక ఆడ మహిళ తీర్చేయాలన్నా సాధ్యం కాదు. ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలా ఆమెను కట్టేసి ఇంత అవమానంగా నడు రోడ్డు మీద చేయడం, ఆ పక్కన ఆ పిల్లాడు మేబీ అమ్మాయి ఆమె కుమారుడు ఇద్దరు పిల్లలను కూడా రాశారు. వాళ్ళ అబ్బాయితో కలిసి మళ్ళీ ఊరికి వచ్చిందంట. పక్క ఊర్లో ఎక్కడో వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతురు. మళ్ళీ అదే ఊరు టీసీ కోసం వచ్చారు. టీసీ కోసం అంటే తప్పనిసరిగా వాళ్ళ అబ్బాయి అంటాడు. మరి తెలియదు కాబట్టి అంటున్నాము. ఒకవేళ అబ్బాయి అయితే ఎంత ప్రభావం చూపుతుంది, ఎక్కడున్నారు? ఇలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఇది మన ప్రభుత్వం, రెచ్చిపోండి, ఎవరు ఏం చేయరు అనే ధోరణిలో కాకుండా మనం అధికారంలో ఉన్నాం, బాధ్యతాయుతంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, అసలు మానవత్వంతో వ్యవహరించడం ఎలా అన్న దానిపైన ఒక నోటు తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకి తెలుగుదేశం పార్టీ పంపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే తక్షణం అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆమెకు ధైర్యం చెప్పి యంత్రాంగం మొత్తం, సమాజం కూడా, వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఆ పిల్లాడి మీద, ఆమె మీదే కాకుండా ఇలా అప్పులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. అప్పులు కూలి పని పోయి వాళ్ళ శ్రమ ఏం తక్కువ కాదు అది, కానీ ఫలితం తక్కువ ఉంటుంది. ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు, అప్పులు తీర్చలేనప్పుడు, భర్తలు సరిగా బిహేవ్ చేయనప్పుడు ఇవన్నీ భారం అల్టిమేట్ గా మహిళల మీద పడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ ధైర్యం? మహిళల పైన ఇన్ని అత్యాచారాలు, ఇన్ని హత్యాచారాలు, ఈ విధంగా దాడులు, దాష్టికాలు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత ధైర్యం ఒక్కసారిగా? ఎందుకు ఇంత అరాచకాలు పెరిగిపోయాయి రాష్ట్రంలో? అంటే ఒకటి, ఇది పరిపక్వత లేకపోవడం, అనాగరికం. 2, అధికారంలో ఉన్నాం కాబట్టి మనకి ఏం కాదు, ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమా వచ్చినప్పుడు కూడా ఇలాంటి చేస్తూ ఉంటారు. అదే ఒక చాలా బలవంతురాలైంటే, ఆమె చాలా పెద్ద కుటుంబము, చాలా బలవంతులకు సంబంధించిన వ్యవహారం అయితే అతడు అలా కట్టేసే ధైర్యం చేసి ఉండేవాడా? చేయలేడు.
ఆమె చేశారు ఏంటంటే ఆమెకు పరిస్థితి అంత స్ట్రాంగ్ కాదు, బలహీనురాలు అన్న ఉద్దేశంతోనే చేశారు. అంటే ఇది అణిచివేత ఒక విధంగా. కాబట్టి తప్పనిసరిగా అతని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తతో పాటు ఇంకా చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రతి ఒక్కరు ఇలాగే చాలా మంది రెచ్చిపోతున్నారు, అధికారం మనది, ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్న ఉద్దేశంతో. వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అన్నింటికి మించి ఆ కుటుంబాన్ని అయితే ఇప్పుడు ఈ బాధ, ఈ అవమానం నుంచి ఈ సమాజం మొత్తం మీకు అండగా ఉంటుంది అన్న ఒక ధైర్యం నింపాల్సిన అవసరం అయితే ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఉంది. దీనిపైన ఎలా బిహేవ్ చేస్తుంది గవర్నమెంట్, ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చూడాలి. ఈశ్వర్ గారు. రైట్ మల్లేశ్వర్ గారు, సీఎం గారి సొంత నియోజకవర్గంలో సీఎం ఇలాకాలోనే ఇలాంటి ఘటనలు వెంటనే ముఖ్యమంత్రి గారు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం, రేపు ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి గట్టిగా రావాల్సిన అవసరం ఉందా లేదా? ఇలాంటి విషయాలు ఎక్కడా కనపడదు. వాళ్ళ తోకలు వేసేస్తా, వీళ్ళ తోకలు కట్ చేస్తా, ఇలాంటివి తప్పిస్తే అసలైన వాళ్ళ తోకలు కట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సార్, మీకు ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. మీరు గమనిస్తే ఇప్పుడే కాదు సార్, కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా కాల్ మనీ అని చెప్పేసి మహిళల్ని వేధించేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే ఇది కూటమి ప్రభుత్వం. ఇదేమి వాటికి వాళ్ళు ఒక్క రోజులో వచ్చినటువంటి సాంప్రదాయం కాదు. వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా మహిళల్ని ఫైనాన్షియల్ గా డౌన్ చేస్తారు. ఇప్పుడు భర్త చేసినటువంటి అప్పులు భార్య ఏం తీరుస్తుంది సార్? ఇవాళ కూలి పనికి ఎంత డబ్బులు వస్తున్నాయి? ఎంత అధికార మదం కాకపోతే చెట్టు కట్టేసి ఒక మహిళని, అబ్బాయి కొడుకు అవ్వచ్చు, ఆడ కొడుకు అవ్వచ్చు, ఎవరి కొడుకైనా అవ్వచ్చు, ఒక చిన్న బాబు ఎదుట అలాంటి బిహేవియర్ ఉంది అని అంటే రేపొద్దున వాడి భవిష్యత్తు మీద, వాడి కెరీర్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సార్? పిల్లలు సమాజాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి పిల్లల మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎదిగే విధానం, పెద్దవాళ్ళు అయ్యే విధానం, వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఇటువంటిది జరిగితే ఆ పిల్లవాడి మనసులో ఎంత ఒక విషాన్ని విత్తనం నాటినట్టే కదా. కన్న తల్లి అయితే కన్న తల్లిని ఒక కొడుకు కళ్ళ ఎదుటగా కట్టేసి నానా హింసలు పెడుతూ మాట్లాడుతూ ఎక్కడున్నాం సార్? అసలు నాకు అర్థం కానటువంటి విషయం, మహిళలకి మినిమం రెస్పెక్ట్ ఉండదా ఈ కూటమి ప్రభుత్వంలో? మొన్న కూడా ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు, కానీ మీ కొడుకు, మీ కుమారుడు చిన్నబాబు ఏరియాలో ఏదే దళితులు వెళ్ళారు అని చెప్పేసి ఆడు పసుపు నీళ్ళు చల్లుకుంటుంది. అంటే వీళ్ళకి మహిళలన్నా చులకనే, దళితులన్నా చులకనే, బడుగు బలహీన వర్గాలన్నా చులకనే. తోకలు కత్తరిస్తామంటే ఎవరి తోకలు కత్తిరించాలా మీరు? ఇలాంటి వాళ్ళ తోకలు కత్తిరిస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేస్తారు. మీరు అన్నెసరీ వీళ్ళ తోకలు, బీసీల తోకలు, మహిళల తోకలు అంటే మహిళలు మీ తోకలు రేపు కట్ చేస్తారు, అందులో 1% డౌట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళల అకౌంట్ లో డబ్బులు ఉండేది, ఆర్థిక భరోసా ఉండేది, ఒక సేఫ్టీ ఉండేది, దిశ యాప్ ఉండేది, దిశ పోలీస్ స్టేషన్ ఉండేది. అన్ని వర్గాలుగా, అన్ని విధాలుగా వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉండేది కాబట్టి హ్యాపీగా గుండెల మీద చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు అకౌంట్ లో డబ్బు లేదు, తల్లిదండ్రులు వాళ్ళేదో అప్పులు చేసుకొని ఉంటే మీరు తీసుకొచ్చినటువంటి నాన్న కింద పథకం కింద వాళ్ళు తాగి మళ్ళీ ఆడవాళ్ళ పరిస్థితి ఇవాళ ఎంత ఘోరాతి ఘోరంగా అయిపోయిందంటే ఇవాళ ఒక మహిళని చెట్టు కట్టేసేటువంటి పరిస్థితిలో ఇవాళ ఆడవాళ్ళం ఉన్నామా సార్? మీరు చెప్పండి. ఇది బీహార్ లో కూడా ఇట్లాంటి జరగవు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో అది కూటమి ప్రభుత్వంలోనే ఇలాగ జరుగుతాయి. పోనీ ఇలాంటి సిచ్యువేషన్స్ యావత్తు రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు చూసాయి ఈ ఘటనని. చిన్నపాటి ఇంపాక్ట్ ఏమన్నా ఉందా ఈ కూటమి ప్రభుత్వంలో? మాట్లాడారా? అట్లీస్ట్ ఒక ట్వీట్ వేసారా? ఒక భరోసా లేదు, మీకు అండగా ఉంటాం, లేదా మాకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, ఇలాంటి ఏం స్టేట్మెంట్లు ఉండవు. ఎందుకంటే మిమ్మల్ని చూసి రెచ్చిపోతున్నారు కాబట్టి. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, మనం అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా, సభ్య సమాజంలో ఉన్నామా? ఇటువంటి దృశ్యాలు గతంలో ఎప్పుడన్నా చూసామా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు. ఏంటిది? ఈశ్వర్ గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. భారతంలో శకుని ఒక మాట చెప్తా ఉంటాడు, మనం ఏది చేస్తే అదే ధర్మం, మనం ఏం గెలవడానికి ఏ పని చేస్తే అదే ధర్మంగా ప్రచారం చేద్దాం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ముందు ఒకలా చెప్తారు, ఎన్నికల తర్వాత ఒకలా చెప్తారు, ఇప్పుడు తోలు వచ్చే కార్యక్రమం కూడా అలాగే చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఆయన పద్ధతికి ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తే ఆయన
వాళ్ళతో కత్తిరిస్తానంటాడు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జీతాలు పెంచండి అని నాయి బ్రాహ్మణులు వెళ్ళినప్పుడు మీ తోకలు కత్తిరిస్తా అన్నాడు. సో తోకలు కత్తిరిస్తాం అనేది ఆయన పదే పదే చెప్పే మాట. కానీ యాక్చువల్ గా మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటి అకృత్యాలు ఈ ఇంత విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతాం అనేది చాలా సర్వసాధారణం అండి. ఎందుకోసం అంటే ఆయనకి లా అండ్ ఆర్డర్ మీద ఎలాంటి కమాండ్ ఉండదు, ఎలాంటి గ్రిప్ ఉండదు. ఎందుకోసం అంటే వాళ్ళ పార్టీ మొత్తం కూడా వాళ్ళు చూస్తా ఉంది ఏంటి, పొలిటికల్ గవర్నెన్స్ అంటా ఉన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఒక కార్యకర్త ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనో లేకపోతే ఏదో లాభాపేక్ష ఆశించో లేకపోతే ఇంకోటి ఆశించో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక ఉత్తరం తీసుకొచ్చి ఆ లెవెల్ ఉత్తరం ద్వారా ట్రాన్స్ఫర్ చేయించడం అనేది పొలిటికల్ గవర్నెన్స్. ఆ గవర్నెన్స్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ మాటే వింటారు, కానీ వినాలి, లేకపోతే ఏమవుతుంది ఇంకొక ఆఫీసర్ వస్తాడు. సో ఇలాంటి చేసినంత కాలం, ఈ పొలిటికల్ గవర్నెన్స్ అన్నంత కాలం ఖచ్చితంగా ఇవి జరుగుతూనే ఉంటాయండి. దాని మీద కంట్రోల్ రాకపోగా వీళ్ళు ఎదురు దాడి చేయటం మొదలెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ అని చెప్పి అంత పెద్ద ఎత్తున గొడవ జరిగినప్పుడు 2014-19 మధ్యలో దాన్ని హైజాక్ చేసి దాన్ని ఎదురు దాడి మీద రోజా గారిని సస్పెండ్ చేయటం, 1 year పాటు అసెంబ్లీలోకి రాకపోవటం, వైఎస్ఆర్ సిపిని మహిళలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ముద్ర వేసే కార్యక్రమం అనేది చంద్రబాబు నాయుడు సర్వసాధారణంగా చేస్తుంటారు. అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక నిజం అని చెప్పి ఒక పుస్తకం రాశారు, ఒక చరిత్ర కొన్ని నిజాలని. అందుట్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ని క్లియర్ గా రాస్తారు ఆయన. ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది, మనం ఏదైనా సరే మహానాడు లాంటి కార్యక్రమం చేస్తే డబ్బులు గుంజుకోవాలి, లేకపోతే సారాయి కాంట్రాక్ట్లు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, లేకపోతే టార్చ్ లైట్ మంత్రి అనే పేరు ఎలా తెచ్చుకోవాలి, ఎంతసేపటికి కూడా ధనార్జన అనేదే కానీ ఎక్కడా కూడా గవర్నెన్స్ మీద ప్రజలకి ఎందుకు మనల్ని ఎన్నుకున్నారు, మనం ప్రజలకి ఏం హామీలు ఇచ్చి వచ్చాము అనేది లేదండి. ఎంతసేపటికి కూడా ఇందాక మీకు సెక్యూరిటీ గురించి ఒక మాట చెప్పినప్పుడు ఇంకొక మాట చెప్తారు, వంచనే ముఖ్యం, వంచనతోనే గెలవాలి అనేదే సెక్యూరిటీ కాన్సెప్ట్. సో అదే వంచన ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, అపోజిషన్ లో ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఫైట్ చేయడం మొదలెడతారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఒక్క దాని మీద ఆఖరికి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి 30 రోజులు మమ్మల్ని వదిలేస్తే మేము చూపిస్తాం అంటున్నారు. సరే వదిలేయమని చెప్పండి, ఆ 30 రోజులు ప్రజలు ఏం చేస్తారో చూపిస్తారు కదా. సో ఇవాళ రోజున ఎవరి కాళ్ళు అట్లా పట్టుకొని ఉన్నారు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది అంటే దాన్ని ఎవరు ఆపలేరు. సో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తోకలు కత్తిరిస్తాం వీళ్ళ తోకలు కత్తిరిస్తాం అనేది తీసి పక్కన ఇక్కడ అసలు ఒక చిన్న విషయంతో కంప్లీట్ చేస్తారండి. మనం 2024 జూన్ నుంచి లెక్కేసుకుంటే ఈ రోజు వరకు బాధితులకు ఎక్కడైనా ఒక్కసారి న్యాయం జరిగిందా? సొంత టీడీపీ కార్యకర్త నా స్థలాన్ని కబ్జా చేశారు, మన షాపింగ్ కాంప్లెక్స్ కబ్జా చేశారు తెలుగుదేశం నాయకులు అని చెప్పి చిలకలూరుపేట దాని మీద గొడవ పెడతా ఉంటే కోర్టు ఆర్డర్స్ పాటించట్లేదంటే సొంత కార్యకర్తకు లేని లక్షణ ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. రైట్. ఒక్కసారి మనం జగన్ టూర్కి సంబంధించి జగన్ సహా 100 మందికే అనుమతి, కేవలం 3 వాహనాలు కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలు మాత్రమే అనుమతిస్తామని అంటున్నారు. అసలు ఎక్కడ మొదలైంది ఇది? ఒక్కసారి పొదిలి టూర్, పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్ వెళుతున్న సమయంలో వచ్చినటువంటి జనసందోహం ఏంటి, దాన్ని చూసి ఏ రకంగా కళ్ళు కుట్టాయి వీళ్ళకి, ఇంత జనం ఎక్కడి నుంచి వస్తున్నారు జగన్ టూర్కి, జగన్కు ఉన్నటువంటి ఆదరణ ఏంటి జనంలో ఇప్పటికే అనేది దానిపైన ఒకసారి ఆ దృశ్యాలను వేస్తే అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇక్కడ నుంచి మొదలు పెడదాం, మరి వెనక్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నుంచే మొదలు పెడదాం. పొదిలి టూర్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఉంటే ఒకసారి చూపించండి. అది ఈ జనాన్ని చూసిన తరువాత 40 మందిని పోగేసి ఆ 40 మంది చేతికి ఈ నల్ల బెలూన్లు ఇచ్చి, ప్లకార్డులు ఇచ్చి, రాళ్ళు ఇచ్చి,
ఇక్కడ ఏదో అలజడి సృష్టించాలనుకున్నారు. పాపం సంయమనంతో వ్యవహరించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి వేల మంది నిజంగానే తిరగబడితే వీళ్ళు చెప్పినట్టు ఆ 40 మంది పరిస్థితి ఏంటి? అసలు నిరసనలకి పోలీసులు ఎలా అనుమతిస్తారనేటటువంటి ప్రశ్నకి ఇప్పటికే సమాధానం లేదు. అంత పెద్ద టూర్, అంత పెద్ద పర్యటన జరుగుతుంటే, అంత పెద్ద సంఖ్యలో జనం వచ్చినప్పుడు ఆ 40 మందిని అనుమతించకుండా వాళ్ళని తరలించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉందా లేదా? ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా లేదా? అది చేయకపోగా అదే రోజు డీజీపీ గారితో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ఏం జరుగుంటుంది చెప్పండి ఆ సమీక్షలో? ఇక్కడ గొడవలు జరిగాయి అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అంత జనం ఎలా వస్తున్నారు? మనం మహానాడుకు బస్సులు పెట్టి తరలించినా, మంచి మంచి భోజనాలు పెట్టినా భోజనం తిని బయట వెళ్ళిపోతున్నారు, కాసేపు కూర్చోవట్లేదు. గంటల తరబడి నిరీక్షణ, గంటల తరబడి ఆయన వెంట నడవడము, లేకపోతే ఆ ర్యాలీలో పాల్గొనడము, ఇది ఎలా సాధ్యమవుతోంది అన్నదాని తర్వాత ఇప్పుడు సత్తెనపల్లికి వెళుతున్నారు. రెంటపాళ్లలో అక్కడ ఉప సర్పంచ్గా చేసినటువంటి నాగమల్లేశ్వరరావు ఈ కూటమి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారంటే ఈసారి ఎంత జనం వస్తారో చూస్తే యూనో మనకు అర్జెంటుగా తెప్పించాలి ఈనో. అది తట్టుకోలేక రకరకాల ఆంక్షలు సార్, ఇవి ఆంక్షలు. ఇన్ని పేజీలు రిలీజ్ చేశారు ఆంక్షలు. ఇందులో చాలా ఆశ్చర్యకరమైనవి. ఇది ఎక్కడైనా ఈ దేశంలో ఏ నాయకుడికైనా ఇలాంటివి పెడతారా? ఇలాంటి ఆంక్షలు పెడతారా? కార్యక్రమానికి హాజరగు వ్యక్తుల సంఖ్యను ఇవ్వాలట. ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఎంతమంది వచ్చారనేది ముందుగానే రాసివ్వగలరా? జగన్ గారు రోడ్డుపైకి వస్తున్నారు అని అనగానే ఎంతమంది వస్తారని ఎవరు ఊహించగలరు? మన 2 కళ్ళు సరిపోవు ఆ జనసందోహాన్ని చూడడానికి. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కన్నుగుట్టింది. చాలా అంశాలు ఈ కార్యక్రమానికి సంబంధించి 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడితే విడిగా జాబితాను జత చేయాలంట. ప్రతి 20 నుంచి 25 మంది సభ్యులకు ఒక వ్యక్తి వివరాలు ఇవ్వాలట. ఇవన్నీ మామూలే, వదిలేద్దాం. కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది రూట్ మ్యాప్ ఇమ్మన్నారు, దరఖాస్తుదారు పేరు ఇవన్నీ ఇమ్మన్నారు. ఈవెంట్ నిర్వహణకు అత్యవసర పరిస్థితుల్లో నిర్వాహకులు బాధ్యత వహించే వ్యక్తుల వివరాలు 10 మంది బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల వివరాలు ఇవ్వాలట. పాల్గొనే వాహనాల సంఖ్య ఇవ్వాలట. జగన్తో పాటు ఆయన కాన్వాయ్లో ఎన్ని వెహికల్స్ ఉంటాయో చెప్పగలరు, కానీ ఈ పర్యటనకి వెనక నుంచి వచ్చే వాళ్ళకి 2 వీలర్స్ ఎన్ని ఉండాలి, 4 వీలర్స్ ఎన్ని ఉండాలి, ఆ డ్రైవరు ఎవరు, పెట్రోలా డీజిలా? పెట్రోల్ అయితే ఎంత ఫుల్ ట్యాంక్ చేయించారా, ఎంత పట్టుకున్నారు? డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించారా, ఎంత పట్టుకున్నారు? ఏ ఫిల్లింగ్ స్టేషన్లో పట్టుకున్నారు? ఇంకే అవి కూడా అడుగుతారేమో. అది ఒకటే మిస్ అయింది, అది కూడా అడిగేవాళ్ళు. మళ్ళీ ఇందులో ప్రతి సందర్భంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి, సామాజిక శాంతి, సామరస్యం, శాంతి భద్రతలు భంగం కలిగించే విధంగా ఈ ఈవెంట్ ఏదైనా సమస్య ఏర్పడితే అనుమతిని వెంటనే రద్దు చేస్తాం. అన్నిటికీ అనుమతిని రద్దు చేస్తాం. ముందు అనుమతి రద్దు చేసేయాలి. కార్యక్రమం మైకు సాధారణ ప్రజలకు, వాహనాల రాకపోకలకు, పాదచారులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదు. ఎవరు కలిగించకూడదు? అది కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది కదా. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉందని విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్, ఒక అడ్వకేట్, ఆర్టీఏ ఎక్స్ కమిషనర్ చాలా క్లియర్గా చెప్పారు. ఒక పర్యటనకు నాయకుడు వెళుతున్నప్పుడు ఇక్కడ పోలీసులు చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి, అధికారులు చేయాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఉంటే వాటిని కూడా ఉల్లంఘిస్తూ 100 మంది మాత్రమే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 100 మంది వస్తారా? టూర్కి 100 మంది రావాలా? రేపు బహిరంగ సభను 150 మందితో పెట్టుకోమంటారు. ఇంకేదైనా యాత్ర చేపడితే 20 మంది మాత్రమే ఉండాలంటారు. ఒక వ్యక్తిని గాయపరిచే సామర్థ్యం ఉన్న కర్రలు, ఆయుధాలు, మరే ఇతర వస్తువులు, ప్రాణాంతక ఆయుధాలు ఎవరు తీసుకెళ్ళకూడదు. మరి ఎవరు అనుమతించారు? పొదిలి టూర్లో తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ చూసుకోవాల్సింది పోలీసులే కదా. ఈ అనుమతి ఎప్పుడైనా శాంతి భద్రతల పరిస్థితి ప్రకారం నిర్వాహకులు దరఖాస్తుదారునికి ముందస్తు నోటీసు లేదా సమాచారం లేకుండా రద్దు చేయొచ్చు. ర్యాలీ సమయంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, ఉల్లంఘనలు జరిగితే దరఖాస్తుదారు, నిర్వాహకులు మరియు సంబంధిత వాలంటీర్లు మాత్రమే బాధ్యత వహిస్తారు. మరి పోలీసులు ఏం బాధ్యత వహిస్తారు? డిపార్ట్మెంట్ ఏం బాధ్యత వహిస్తుంది? ఎస్ రామ్నాథ్ గారు,
జగన్ సహా 100 మందికే అనుమతట, లేకపోతే రద్దట, అసలు రావద్దనేస్తున్నారు. 3 వాహనాలకు కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలు అనుమతిస్తారట. మీ అనుభవంలో చెప్పండి, ఎప్పుడైనా ఇటువంటి ఆంక్షలు పెట్టారా ఏ నాయకుడికైనా? ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇప్పుడు పెళ్లికైతే సార్ మీరు మీ కుటుంబం నుంచి ఎంతమంది పెళ్లికి వస్తారంటే, నేను వస్తాను, నా భార్య వస్తుంది, 2 పిల్లలు వస్తామని అని చెప్పుకోవచ్చు, ఏర్పాటు చేసుకోండి అని చెప్పొచ్చు. అవును. ఇది కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ అనుకోండి, ముందే టికెట్లు అమ్మింటారు కాబట్టి ఇదిగోటి ఈ స్టేడియం స్ట్రెంత్ ఇంత, ఇన్ని టికెట్లు అమ్మాము, 30,000 మంది వస్తారని చెప్పొచ్చు. ఇది ఒక పొలిటికల్ కార్యక్రమం, రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం, పరామర్శకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుండి 2009 నుంచి ఇలాంటి యాత్రలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ ఉందా? కొన్ని వేల ర్యాలీలు, కొన్ని వేల కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు కదా. ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదిగో పలానా మీటింగ్ లో అనుచితంగా మాట్లాడారు, అనుచితంగా దాడులు చేశారు, ఇలాంటివన్నీ ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. నిన్న జిల్లా ఎస్పీ గారు చెప్తూ ఉన్నారు, అంటే మొన్న పొదిలిలో వాళ్ళు వచ్చి నిరసన తెలిపారు కదా 40 మంది టీడీపీ మహిళా కార్యకర్తలు, బహుశా ఆ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కొన్ని గ్రూపులు నిరసన తెలిపే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ చెప్పిన తర్వాత ఎస్పీ గారు చెప్పారు స్వయంగా, కొన్ని గ్రూపులు వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు ఎస్పీ గారు వార్నింగ్ ఇవ్వాల్సింది, హెచ్చరికలు జారీ చేయాల్సింది ఎవరికి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యక్రమం, ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు, వాళ్ళ పర్యటనకు వేలాది మంది కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చోటుకి ఎవరన్నా వచ్చి నిరసన కార్యక్రమాలు తెలపాలి అనుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అనాలి కదా. ఒక మాట అనలేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళ కార్యక్రమం వాళ్ళని చేసుకునేలాగా వదిలేస్తే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పటి వరకు కొన్ని వేల కార్యక్రమాలు జరిగాయి, ఎక్కడా లేదు. కానీ ఈ రోజు కొత్తగా ఎందుకు వస్తుంది అంటే నిరసన కార్యక్రమాలు తెలపడాలు, ఒక 40 మంది వెళ్ళి, ఇంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే 40 మంది మహిళా కార్యకర్తల్ని పంపించారు మొన్న అక్కడికి. వేల మంది చెప్పాలంటే ఇంకా ఈ రాష్ట్రానికి ఇంకా ఏదో మంచి రోజులు ఉన్నాయని చెప్పాలి. వేల మంది వెళ్ళిన చోట, అంత మాస్ ఉన్న చోట ఓ 40 మంది వాళ్ళ పార్టీ నాయకుడి మీద చెప్పులు, కాన్వాయ్ మీద రాళ్ళు వేస్తే వీళ్ళంతా ఆవేశంలో అప్పటికప్పుడు రియాక్ట్ అవుతే పరిస్థితి ఏమై ఉండేది? మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయొచ్చు మనం. ఎప్పుడు మహిళలే ఉంటారు సార్, టీడీపీ మహిళలే ఉంటారు, అన్ని చోట్ల మహిళలే ఉంటారు, మగాళ్ళు రావచ్చు కదా కొంతమంది. మహిళలు కూడా ఆలోచించుకోవాలి, ఎలాంటి ప్రమాదకరమైన ఊబిలోనికి మమ్మల్ని ఆ రోజు పంపించారు అన్నది తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి 1-2 సార్లు. ఏ కార్యక్రమానికైనా ఎంతమంది వస్తారని అడుగుతున్నారు ఎస్పీ గారు. ఈ కార్యక్రమానికి ఎంతమంది వస్తారని ఎలా చెప్తారు? దాంతోపాటు ఆ గ్రామంలోనికి ఎంతమంది వస్తారో అనడం లేదు ఎస్పీ గారు. చాలా క్లియర్ గా తాడేపల్లి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఆయన కారులో వస్తారు కదా, ఆయన రోడ్డు వస్తున్నారు, ఎంతమంది కార్యకర్తలు ఫాలో అవుతారు, ఎన్ని వెహికల్స్ వెంట వస్తాయి చెప్పండి మాకే అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందా? సరే, ఎస్పీ గారు ఏం చెప్తున్నారు, 100 మంది కార్యకర్తలు, నాయకులు 100 మంది, జగన్ గారి కాన్వాయ్ తో పాటు మరో 3 వాహనాలకు మేము అనుమతిస్తాం, అలా అయితే అనుమతిస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఈ కార్యక్రమం కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఎస్ సార్, మేము ఓన్లీ జగన్ కాన్వాయ్, దాంతో పాటు 3 వాహనాలు, మేము 100 మంది వస్తామని ఎవరన్నా వైసీపీ నాయకులు ఎవరన్నా రాసిచ్చినా, హామీ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా నిలబెట్టుకోలేరు. అది అవును, మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, 100 మందికి మించి రావడానికి వీలు లేదంటే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చూడడానికి రాకుండా ఉంటారా? ఆయన కార్యక్రమానికి రాకుండా ఉంటారా? ఎవరు అడ్డుకున్నా వస్తారు, వేల మంది అయితే అక్కడికి వస్తారు, ఎలాంటి పిలుపు అవసరం. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది, మేము ఎలాంటి జన సమీకరణ చేయడం లేదు, అలాంటప్పుడు మేము ఎలా బాధ్యత వహిస్తాం ఎంతమంది వస్తారన్న దానికి అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ర్యాలీలు చేయలేదు, ఏ నాయకుడు పర్యటనలు చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయంలోనే ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతూ ఉన్నారు? 100 మంది వాహనాలతో 100 మంది రావాలి, కాన్వాయ్తో పాటు 3 వాహనాలతో రావాలన్నది అది అసంభవం, అయ్యే పని కాదు. ఆ వాహనాల నెంబర్లు ఇవ్వండి, ఆ డ్రైవర్ల నెంబర్లు ఇవ్వండి, వాలంటీర్లే బాధ్యత వహించాలి, నాయకులే బాధ్యత వహించాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి చెప్పండి సార్, పోలీసులు బాధ్యత అనేది ఎక్కడైనా కనిపిస్తోందా? అంటే మాకు సంబంధం లేదు, పోలీసులు అనే వ్యక్తులు ఇక్కడ ఉండరు, డిపార్ట్మెంటు ఉండదు, శాంతి భద్రతల పరిరక్షణ మా బాధ్యత కాదు అన్నట్టు ప్రతి పాయింట్లోనూ అదే కనిపిస్తోంది. కానీ ఎక్కడైనా సరే వాళ్ళు బాధ్యత తీసుకున్నట్టు కనిపిస్తోందా? మాకు ముందే చెప్పి ఉంటే కూడా సిబ్బందిని రెడీగా పెట్టుకునే వాళ్ళమని కూడా ఎస్పీ గారు అంటూ ఉన్నారు. అంటే రేపు అక్కడ పోలీసులు కూడా పెడతారో లేదో డౌటే. ఇది కూడా అంటే ఏంటి అంటే ఇవన్నీ ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి బాధ్యులైన అందరి మీద కేసులు పెడతాం అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వైసీపీ నాయకుల్ని, ఆ బాధ్యత తీసుకునే కార్యకర్తల్ని, అందరినీ నాయకుల్ని భయపెట్టడానికి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇదంతా అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎస్పీ గారి మాటలు బట్టి. దానికి తోడు ఈ మధ్య పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పదే వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, తోక కట్ చేస్తాం. మొన్న 1 year పూర్తయిన తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే మరి ఏంటి మీడియా కూడా ఇలా అను, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని మీరు ఏం చేయరా, ఆయన ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, భూస్థాపితం చేయాలి కదా అని వాళ్ళు అనడము, లేదా శివలింగం మీద నాగుపాము ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అనడం. అంటే ఏంటి ఇవన్నీ? ఇంకొకటి విషయం,
నా మంచితనమే చూశారు ఇప్పటి వరకు, ఇక పైన నా అసలు రూపం చూపిస్తా, నా తడక ఏంటో చూపిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, అసలు ఈ రాష్ట్రంలో తిరగడానికి అర్హత లేని వ్యక్తిగా వీళ్ళు ప్రొజెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే, వీళ్ళు చెబుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి నిజంగానే దుర్మార్గుడా కాదా అన్నది ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడా కాదు. వీళ్ళకి ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో దుర్మార్గులే. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, టార్గెట్ చేయని రాజకీయ పార్టీ, తమకు ఎప్పుడన్నా ఏ సందర్భంలోనూ ఎదురు వస్తే టార్గెట్ చేయని రాజకీయ పార్టీ ఉందా, రాజకీయ నాయకుడు ఉన్నారా? ప్రధాని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమని తిట్టారు, బాలకృష్ణ గారు ఏమని తిట్టారు, ఆ సందర్భంలో మాకు అనుకూలంగా లేరని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా నరేంద్ర మోడీ గారి మీద ఎన్నెన్ని కార్యక్రమాలు చేసింది. అమిత్ షాను తిరుపతికి వస్తే రాళ్లతో వేశారు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టండి, ఏకంగా అధికారంలో బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడే అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లతో దాడి చేయించిన వాళ్ళు వీళ్ళు. కేసీఆర్ని వదిలిపెట్టలేదు, కేటీఆర్ని వదిలిపెట్టలేదు, కవితను వదిలిపెట్టలేదు. ఆయన అదృష్టం బాగుండి వెంటనే ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటికి రావడంతో టీఆర్ఎస్ ని అప్పట్లో వదిలిపెట్టారు. ఈ రోజు షర్మిలా గారు అటువైపు ఉండొచ్చు, కానీ షర్మిలా గారిని కూడా ఒకప్పుడు దాడి చేశారు కదా, మాకు వ్యతిరేకమైన లైన్ లో ఉన్నారు అని. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అటువైపు ఉండొచ్చు ఈ రోజు, కానీ వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అసత్య ప్రచారాలు, దారుణమైన ప్రచారాలు చేయించారని పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా. నా తల్లిని తిట్టించారు అన్నారు కదా. ఈ రాష్ట్రంలో ఏది అడ్డొచ్చిన మీడియా సంస్థలు, అప్పట్లో ఉదయం కావచ్చు, ఇప్పుడు సాక్షి కావచ్చు, ఉదయాన్ని మూసివేయించారు, సాక్షిని వెంటాడుతున్నారు. అంటే ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ తన మీడియా బలం, తన నాయకత్వ బలాన్ని అడ్డుపెట్టుకొని, ప్రచార బలాన్ని అడ్డుపెట్టుకొని, తమకు ఎదురు నిలబడితే వాళ్ళందరి మీద వాళ్ళు రాక్షసులు, మనుషులుగా పుట్టడానికి కూడా పనికిరారు వారు అని ప్రచారం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ తొలి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. ఈ వ్యూహంలో సీనియర్ ఎన్టీఆర్ బాధితులే, జూనియర్ ఎన్టీఆర్ కూడా బాధితులు. ఇంకా ఇప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 సార్ వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ బెండ్ అవ్వడం లేదు, మాకు సరెండర్ అవ్వడం లేదు, కనీసం కాంప్రమైజ్ కి రావడం లేదు అన్న ఉద్దేశంతో ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అని చెప్తున్నారు. కాదు, వీళ్ళకు ఎదురు తిరిగితే ఎవరైనా రాక్షసుడే. అది సామాన్యుడు కావచ్చు, మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు. మీరు చరిత్ర గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. వీళ్ళు తిట్టారు, సోనియా గాంధీని కూడా తిట్టారు కదా. సోనియా గాంధీ ఇటలీ దయ్యం అన్నారు, పడవలతో నరికేయండి కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పారు. ఏం రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నావు, ఇంకా మేము ఉన్నామా పోయామా చూడడానికి వస్తున్నావా, నీకు అర్హత ఉందా ఏపీలో అడుగు పెట్టడానికి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరితో కలిసిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కలిసిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అన్నది లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రశ్నించేవాడే ఎవరు ఉండడు, మనకి ఎదురు నిలబడే శక్తే ఉండదు. సాక్షి మీడియా లేకుంటే మనకు వ్యతిరేకంగా కథనం రాసే మీడియానే ఉండదు. కాబట్టి వీళ్ళని దెబ్బ కొట్టాలి అంటే అదే సేమ్ ఫార్ములా, పిచ్చోళ్ళలాగా ఓ ముద్ర వేయడం, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, సాక్షి మీడియా అలాంటిది ఇలాంటిదని. ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఏదో ఆంక్షలు పెట్టి అడ్డుకోవడం అనేది సాధ్యం కాదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇరిటేట్ చేయాలి, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. రేపు కూడా ఏమన్నా అలాంటి మనుషులు ఏమన్నా పంపిస్తారో ఏమో, ఎస్పీ గారే అంటున్నారు కొన్ని గ్రూపులు వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉంటుందని. మొన్న మిస్ అయింది, వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలా సంయమనం పాటించడం వల్ల పెద్ద ఒక ప్రమాదం తప్పింది. మరి ఈసారి ఇంకా ఏ విధంగా ప్లాన్ చేస్తారో కూడా చూడాలి. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీని తన మానాన తను వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ చేసుకుంటారు, కార్యకర్తలు వెళ్తారు, చూసుకొని వచ్చేస్తారు. ఇది 2009 నుండి జరుగుతోంది. కొత్తగా వేలు పెట్టి ఆంక్షలు పెట్టడం వల్ల దీన్ని మరింత రెచ్చగొట్టి ఇంకా పెద్ద రచ్చ చేసిన వాళ్ళు అవుతారే కానీ పోలీసులు కూడా ఆలోచించుకోవాలి 1-2 సార్లు. ఎవరైనా నిరసన తెలిపే గ్రూపులు ఉంటే వాళ్ళని కట్టడి చేయాలి, కానీ వైసీపీ వాళ్ళని కట్టడి చేస్తామనడం న్యాయం కాదు. రైట్ సార్. ఓ కాలర్ ఉన్నారు, కోటేశ్వరరావు కొండెపి. కోటేశ్వరరావు గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఏం లేదు సార్, ఆడవారి మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఓ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే ఆయన, ఓ భీమ్లా నాయక్, ఓ వకీల్ సాబ్ నేను ప్రశ్నించడానికే ఉన్నాను అని చెప్పే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు సార్? ఎక్కడున్నారు సార్ ఆయన? ఆయన ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఆయన కూటమితో కలిసి ఉన్నా ఒకటే, కలిసి లేకపోయినా ఒకటే, పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఈ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలో, ఏం చేస్తున్నట్టు సార్? ఒక్కరు కనీసం మన హోమ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వరు, లోకేష్ రియాక్ట్ అవ్వడు, ఈ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడు. ఏం చేస్తా ఉన్నారు సార్? ఇప్పుడు నిన్న కాక మొన్న ఈ పొదిళ్ళ ఘటన కూడా మాకు బాగా దగ్గరగా ఉండి చూడటం జరిగింది సార్. మొత్తం మహిళలను అడ్డం పెట్టుకొని బిల్డింగ్ పై ఫ్లోర్ నుంచి బండలు వేపించడం జరిగింది.
ఆ బిల్డింగ్ పైనకి ముందే రాళ్లు చేరాయి అంటున్నారు, వాస్తవమేనా? బిల్డింగ్ పైకి ముందుగానే రాళ్లు పెట్టుకోకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి సార్? ముందుగానే రాళ్లు పెట్టుకున్నారు, మహిళలను చేర్చుకున్నారు, ప్లేకార్డ్స్ పెట్టుకున్నారు. ఏం లేదు అక్కడ. కార్యక్రమం చాలా బాగా జగన్ గారు హెలిప్యాడ్ దగ్గర నుంచి టుబాకో బోర్డు వరకు ఒకటే జనం 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 జనం. వాళ్ళందరినీ చూసి కళ్ళు బుగ్గుమని ఒక్కసారి కూట వాళ్ళది. పోలీసులను అడ్డం పెట్టుకొని మహిళల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి కావాలని ఈ ప్రోగ్రామ్ ఇంత సాఫీగా జరుగుతుంది, దీన్ని ఏ రకంగా డిస్టర్బెన్స్ చేయకపోతే ఇంకా మనకి ఉండదు, ఇంకా మనం నిలబడలే, ప్రతి ఇది ఇట్లానే జరుగుతుంది అనే ఒక స్వార్థం, ఒక బుద్ధితోటి వాళ్ళు బండలు వేపించి పైనుంచి బిల్డింగ్ పైన అద్దాలు ఓపెన్ చేపించి బండలు వేపించి ఆ బండలు వేసింది వాళ్ళు, ర్యాలీగా పోతున్న జనం. ఆ బండలు తగిలిని అక్కడ వాళ్ళకే తగిలిని, పోలీసు వాళ్ళకి తగిలిని, ఒక 2-3 రైతులకు తగిలిని. వాళ్ళు బండలు వేస్తే అనవసరంగా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళ మీద, కొంతమంది దగ్గరలో దర్శి, పొదిలి, మార్కాపురం ఇట్లాంటి వాళ్ళ మీద, అమాయకుల మీద, కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టి మా బూచేపల్లి శివన్న గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? పోలీసులు అడ్డం పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు కాల్ చేసినందుకు. శ్రీధర్ రెడ్డి గారు, ఏంటి ఇన్ని ఆంక్షలు? జగన్ టూర్ అనగానే ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంత వణికిపోతుంది? ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతోంది? మొన్న పొదిలి టూర్ జరిగిన రోజే డీజీపీ గారితో సమీక్ష ఏంటి? ఎప్పుడైనా సరే ఏదైనా మహిళలపైన అత్యాచారం, ఆ రాప్తాడు అంశం పైన ఏమైనా పెట్టారా? పోనీ రాప్తాడు రామగిరి దగ్గర ఒక మైనర్ బాలిక పైన నెలల తరబడి అత్యాచారం చేసిన అంశం పైన ఏమన్నా అత్యవసరంగా పిలిపించి వెంటనే ఏమన్నా దానిపైన యాక్షన్ తీసుకోమని ఏమన్నా చెప్పారా? వెంటనే డీజీపీ గారు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా? లేదు. జగన్ గారు టూర్ అనగానే మొత్తం వ్యవస్థ అంతా కదిలొచ్చేస్తోంది ఎందుకు? ఇక్కడ ఈ ఈశ్వర్ గారు మనం గమనించాల్సింది ఏంటంటే 2011లో జగన్ గారు పార్టీ స్టార్ట్ అయినప్పుడు, లేదా 2010లో జగన్ గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా ఎక్కడా కూడా జగన్ గారి యాత్రలో, లేదా జగన్ గారి మీటింగ్ లో, లేదా జగన్ గారి ర్యాలీలో ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన జరిగినట్టు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వలన, జగన్ గారి అభిమానుల వలన జరిగినట్టు ఇంతవరకు రికార్డ్స్ లో లేదండి. సో ఇక్కడ ఏంటంటే జగన్ గారు ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోయాడు. సో ఇవాళ రోజున అధికారం లేకపోవచ్చు, బట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపడతా ఉన్నారంటే, ఒక పథకం లాంచ్ చేయటానికి, లేకపోతే ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నారు. ఎందుకోసం అంటే ఎక్కడికక్కడ ప్రజలు హామీల గురించి నిలదీస్తున్నారు అనేది మెయిన్ పాయింట్. దిస్ ఇస్ వన్. రెండోది వచ్చేసేటప్పటికి 2019 నుంచి 24 వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఫలానా హామీ నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక ధర్నా గాని, ఒక బంద్ గాని పిలిపించిన సంఘటన లేదు. ఎందుకోసం అంటే జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. సో ఫెయిల్ అవటం వలన ప్రజలు ఎక్కడ నిలదీస్తారు, జగన్ గారి వైపు ఎక్కడ ర్యాలీ అయిపోతారనే భయం ఒక పక్కన. రెండోది వాళ్ళ పక్కన ప్రజలు కంపేర్ చేస్తారండి. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టినప్పుడు, ఇప్పుడు మహానాడు తిరుపతిలో, కడపలో పెట్టినప్పుడు ఆ మీటింగ్ కి ఎంతమంది వచ్చారు అనే దాని మీద కంపేర్ చేసినప్పుడు పొదిలి చిన్న టూరు, ఎవరు పిలవకుండా అలా వచ్చారు. లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 రోజులకే వినుకొండలో మర్డర్ జరిగితే, కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 15 రోజులకే ఆ వినుకొండకు వచ్చిన క్రౌడ్ కానివ్వండి, అక్కడి నుంచే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ క్రౌడ్ రావటం వలన విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది. అది ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, గత 15-20 రోజుల నుంచి కూడా మనకి సరైన టైంలో వర్షం పడలేదు. రైతులంతా కూడా వ్యవసాయ పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఇలాంటి టైంలో జగన్ గారు ఒక భరోసా ఇస్తారు అనే ఉద్దేశంతో జగన్ గారి వైపు రావటం మొదలెట్టారు. దిస్ ఇస్ 100% ఫ్యాక్ట్. తర్వాత జగన్ గారి టూర్లకి ఇవాళ కొత్తగా పర్మిషన్స్ డినై చేస్తున్నారు అనేది ఇవాళ కొత్త కాదండి. మొన్న తిరుపతి వెళ్తామంటే సెప్టెంబర్ 24లో అలో చేయలేదు. అలాగే 2014 నుంచి 19 వరకు అనేక సార్లు, దాదాపు ఒక 20-25 సార్లు ఏ ఊరైనా వెళ్తానంటే అక్కడికి పర్మిషన్స్ ఇవ్వకపోతే జగన్ గారు స్వయంగా పూనుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ దాకా ఎందుకు, వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టడానికి
వైజాగ్ లో టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ లో ఆపిన సంఘటన మనం చూసాం. తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనకు తెలుసు. సో ఇవన్నీ కూడా కాకుండా పాదయాత్ర చేస్తున్నామంటే పాదయాత్రకి పర్మిషన్స్ ఇవ్వకపోగా ఇంతమందే ఉండాలి, ఇలాగే ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెడతాం. పాదయాత్ర నైట్ హాల్ట్ క్యాంప్ దగ్గర కానివ్వండి, మధ్యాహ్నం క్యాంపుల దగ్గర కానివ్వండి, దాదాపుగా ఒక 20-25 మంది కానిస్టేబుల్స్ ఏది మన మఫ్టీలో ఉండే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ ని పెట్టి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చూసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశారు. సో ఇన్ని చేసినా గానీ జగన్ గారు ఆంక్షల నడుమ ఈ టూర్ ఉంటుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకటండి, జగన్ గారు వెళ్ళాలి అనుకొని నిర్ణయించుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరు ఆపలేదు. అవసరమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆయనతో 10 మంది ఉంటారా, 1,00,000 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా అనేది ఆ క్షణం డిసైడ్ అవుతారు. సో దాన్ని ఎవరు ఆపలేదు. ఒకటి, ఆల్రెడీ గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చూశారు చంద్రబాబు నాయుడు గారు, చూసి కూడా అనవసరంగా రెచ్చగొడుతున్నారు. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. తెలంగాణ జర్నలిస్ట్ ఒక ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి పొదిలి లాంటి సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం కొత్త కాదు. బషీర్ బాగ్ లో అంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కరెంటు కష్టాల మీద, కరెంటు రేట్ల మీద తెలుగుదేశం కార్యకర్తలే పోలీసుల మీద రాళ్ళేసి ఆ ఉద్యమాన్ని రెచ్చగొట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే, ఏదైనా ఒక ఉద్యమం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ర్యాలీ కానివ్వండి హింసాత్మకంగా మారిందనుకోండి, దాన్ని అణిచివేయటం చాలా తేలిక. కరెక్ట్ రైట్. ఇంతకు ముందు రామ్నాథ్ గారు అన్నట్టు నిజానికి అంత వేల మంది వచ్చిన సందర్భంలో ఒక 40 మంది వచ్చి ఏదో ఆందోళన చేస్తూ ఉంటే పొద్దుల్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిజంగా తిరగబడి ఉంటే పరిస్థితి ఏమైపోయింది? తలకిందులు అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే ఇలాంటి పరిస్థితులు వస్తాయని ప్రచారం చేసేవాళ్ళు. ఎంతో సమయం వహించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఇప్పుడు ఆ 40 మందిని వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టుకొని వాళ్ళని ఆ రోజున కొట్టున్నట్టయితేనో లేకపోతే ఏదో చేస్తున్నట్టయితే ఇవాళ రోజున మొత్తం వీళ్ళు గూండాలు, రాక్షసులు అని చెప్పి ప్రచారం అది చిత్రీకరించడానికే కొంతమందిని అక్కడ చేయడానికి ట్రై చేశారు. కానీ ఎక్కడ కూడా సహనం అనేది ఎవరు కోల్పోలేదు. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయం, ఏదైనా ఒక బంద్ గాని ఒక ర్యాలీ గాని చేస్తే కొట్లాటలు జరగాలి, తగలబెట్టాలి అని చెప్పి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే చెప్పారు స్వయంగా. ఒక బంద్కి ఎన్ని బస్సులు తగలబడ్డాయి, ఏం తగలబెట్టలేదు అన్నారట. ఇలాంటి నేపథ్యం ఉన్న సిచ్యువేషన్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా సంయమనంతో పాటించాలి. 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటానికి మనందరికీ కూడా కలిసి ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఆ దుర్మార్గాలని అడ్డుకోవాలని చెప్పి మేము. ఒక చిన్న నాగమల్లేశ్వరి గారు, జగన్ గారు టూర్ అంటే వస్తున్నటువంటి జనాన్ని చూసి కడుపు మంట, ఏంటి కళ్ళు గుట్టాయి అంటారే, ఈ టైప్లో ఉంది. ఇంత ఆంక్షలు పెట్టడం అని చూస్తూ ఉంటే, మహిళల్ని అడ్డుపెట్టి దాన్ని కూడా రెచ్చగొట్టి పొదిలి టూర్లో అక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తేలా కుట్రలు కూడా చేశారనేటటువంటిది చూస్తూ ఉంటే, నిజంగా జగన్ గారి టూర్ భవిష్యత్తులో బయటకు రావాలంటే ప్రజలే భయపడే సిచ్యువేషన్ కల్పిస్తారేమో. ఇప్పుడు 100 మందికే అనుమతి అంటున్నారు. ఏంటి ఆంక్షలు అసలు? అంటే సార్, నాకు ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు బట్టి చూస్తుంటే ఒక ఎక్స్ సీఎం కి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ఇది మా చాతగాని ప్రభుత్వానికి నిదర్శనం అని లిటరల్లీ చెప్తున్నట్టు అనిపించింది సార్. గమనిస్తే మీరు రాప్తాడ్లో కూడా అంతమంది జనాలు రావడానికి రీజన్ ఏంటంటే, మిమ్మల్ని గాల్లోనే ఎగరేయిస్తాం, గాల్లోనే ఆపేస్తాం, ఇలాంటి డైలాగులు, రెచ్చగొట్టే డైలాగులు మాట్లాడటం మూలానే జనాలు వాళ్ళ నాయకుడికి ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా అవుతుందేమో అని ఒక అంత భరోసాతో రావడం అంటే వాళ్ళ జనాలు నాయకుడి కోసం వస్తారు సార్, రాకుండా ఎలా ఉంటారు? కోర్ వైఎస్ఆర్సీపీని ఆపగలిగినటువంటి దమ్ము ఎవరికన్నా ఉందా ఈ స్టేట్ లో? ఒకసారి గమనించుకోవాలి కదా. ఇవాళ కూడా మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం, అసలు ఈ పార్టీని లేకుండా చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని తిరగకుండా చేస్తాను, ఇలాంటి డైలాగులు సాక్షాత్ ముఖ్యమంత్రి సీఎం గారు మాట్లాడుతుంటే ఏమో ఏమంటారు, ఈ పర్యటనలో భాగంగా ఏమైనా చేస్తారు, ఏదైనా చేస్తారన్న భయంతో మా నాయకుడికి మీరు ఎలాగో సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. కార్యకర్తలు ఆయనకి అండగా దండగా ఉండి నడిపించుకొని తీసుకొని వెళ్తారు సార్. గతంలో మీరు రైతుల కోసం, మిరప రైతుల కోసం వెళ్ళినప్పుడు ఒక్కరినైనా ఇచ్చారా సార్? ఒక మినిమం సీఎం కి, ఎక్స్ సీఎం కి ఉండాల్సినటువంటి సెక్యూరిటీ ఉందా?
రోప్ పార్టీ కూడా లేదు కదా. అతన్ని రోపులు పట్టుకొని తీసుకొని జాగ్రత్తగా వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటి వరకు తీసుకెళ్ళింది కార్యకర్తలే సార్. ఇవాళ రేపు కూడా నేను కార్యకర్తలందరికీ ఈ సాక్షి లైవ్ ద్వారా చెప్తుంది ఏంటంటే వీళ్ళు అల్లకోలాలు సృష్టించడానికి రెడీగా ఉన్నారు. మనలోనే మన మన జనసంద్రంలోనే ఏమంటారు, దొంగలు ఎలాగైతే లోపలికి వస్తారో అలాగ వస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఇది మళ్ళీ మన మీద రుద్దుతారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొన్న చూసినప్పుడు పొదిలిలో చూసినప్పుడు జనాలను చూసి వాళ్ళకి నిజంగా నిద్రలు పట్టట్లేదు సార్. అందుకని ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంత జనసంద్రం పొదిలి ఒక రకంగా చెప్పాలంటే పులకరించింది. ఎవరినైనా ఆపగలుగుతాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనసంద్రాన్ని ఆపగలిగేటువంటి దమ్ము ఈయనకి లేదు, ఈయన కొడుక్కి లేదు. ఎందుకంటే మీకు భయం, ఈ జనాలను చూస్తే మీకు భయం. మీరు సెక్యూరిటీ ఇవ్వలేరు. ఇప్పుడు ఒక కార్యకర్త దగ్గరికి, మరణించిన మనిషి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు సార్? దేనికి భయపడుతున్నారు వీళ్ళంతా? వెళ్తే తప్పేంది సార్? మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. ఈ ఆంక్షలు ఏంటి? ఇన్ని సంవత్సరాలలో ఇంత రాజకీయ ప్రస్థానం, ఇంత రాజకీయ ఎక్స్పీరియన్స్ అంటారు. మీరు మాత్రం కరోనా వస్తుంది, కరోనా కేసులు కూడా దాచిపెట్టి మహానాడు చేసుకుంటారా? ఆ రోజు మీరు ఎంతమంది జనాలను తెచ్చుకున్నారో. ఇప్పుడు మా డౌట్ ఏంటంటే సాక్షి లైవ్ కూడా ఆపేస్తున్నారు, సాక్షి ఛానల్స్ ని ఆపేస్తున్నారు. మరి ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు రేపు పర్యటనకి? మాకు భయంగానే ఉంది సార్. మా నాయకుడికి ఏదైనా జరుగుతుందని మాకు భయం ఉండదా? అందుకని పోటెత్తే అంతమంది జనాలు వస్తున్నారు. మేమే దండ ఆయనకి. ఎందుకంటే మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు. హైకోర్టు చెప్పినా ఇవ్వరు, సుప్రీంకోర్టు చెప్పినా ఇవ్వరు, నేషనల్ కమిషన్స్ చెప్పినా మాట వినరు. మరి అలాంటప్పుడు మీరు ఎవరు చెప్పినా వినలేనప్పుడు మా నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కార్యకర్తల్ని, కోరు వైఎస్ఆర్సీపీని, మా అందరి అన్నదమ్ములది మా బాధ్యత. దాంట్లో తప్పేముంది సార్? ఇవన్నీ ప్రశ్నించకుండా మీరు చెప్పిన ఒక పాయింట్, సాక్షి అసలు వస్తోందా రాష్ట్రంలో? ఎవరైనా చూసే అవకాశం ఉందా అసలు? కాదండి, మొన్న మహానాడు కూడా ఎన్టీవీ, ఎన్టీవీ, సాక్షి, టీవీ9 అన్ని ఆపేశారు. ఎందుకు ఆపేశారు సార్? దేనికి ఆపేశారు? మహానాడు జరుగుతున్నప్పుడు ఓన్లీ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాంటివే, ఈనాడు, ఈటీవీ ఇవే ఉండాలంటున్నా? అవే ఉండాలి, అవే వాళ్ళు చూపించాలనుకున్నవి చూపిస్తారు. మీరు గమనించండి, నిన్న పొదిలి విషయంలో కూడా ప్రోగ్రామ్ అంతా వదిలేసి ఎవరో రాళ్ళేసింది మాత్రం చూపిస్తున్నారు. మీకు తెలుసా ముందే రాళ్ళేస్తారని? తెలుసు వాళ్ళకి, ఎందుకంటే ఏ ఇస్తుంది మీరే కాబట్టి. రేపొద్దున ప్రోగ్రామ్ కి కూడా ఈ వాయిస్ అసలు వాస్తవం ఏం జరుగుతోందనేది ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడం కోసమే సాక్షి ఛానల్ ఆపుతున్నారు. నేను ప్రజలందరికీ ఏం చెప్తున్నానంటే డిటిహెచ్లకు మారండి. అలాగే సాక్షి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తప్పకుండా చూడండి. వాస్తవాలు తెలుసుకోవాలంటే మనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఇలాంటివి, 4 ఏళ్ళు, మిగిలిన 4 ఏళ్ళు ఇలాంటివి భరించాలి కాబట్టి వెంటనే డిటిహెచ్లకు మారండి. అక్కడ కట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. లేదా మీరు రెగ్యులర్గా చూడాలంటే సాక్షి యూట్యూబ్ ఛానల్, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సాక్షిది, అందులో ప్రజలు చూసుకోవచ్చు. ఎస్, ఇలా కట్ చేసి మీడియాని కూడా ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా, ప్రశ్నించే గొంతుకులను వెళ్ళనివ్వకుండా ఆ గొంతుల్ని కూడా నొక్కేయాలని కొమ్మినేని గారి అరెస్ట్ చూసాం మనం. మీడియా ఏమో వెళ్ళకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ టూర్కి అనుమతి లేదంటున్నారు కదా. వాస్తవాలు మనం చర్చించాలి కదా. వీళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటో ప్రజలు తెలుసుకోవాలి కదా. ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదని కుట్ర చేస్తే ఎలా? నాకు అర్థం కావట్లేదు. కుట్ర చేస్తారు సార్, కుట్ర చేయకుండా ఎందుకుంటారు? జనాలని చూసి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. చాలా మంది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అసలు ఏంది సీఎం ఈయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు ఇవాళ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల కోసం గిట్టుబాటు ధర కోసం ఫైట్ చేస్తే అప్పుడు సెంట్రల్ మినిస్టర్లకి మీరు లెటర్లు రాస్తారు. ఎప్పుడు ఇచ్చారు మీరు? 11,000 ఇచ్చాము, 12,000 గిట్టుబాటు ధర ఇచ్చామని మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 21,000, 22,000 ఇచ్చారు. వీళ్ళు నిజాలు ఎప్పుడు చెప్పరు సార్. నీట్ గా అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అబద్ధం నిజమైపోతుంది అనుకుంటే అంతకన్నా చేసేది ఏమీ లేదు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మాత్రం ఎవరు ఆపలేరు, ఎవరి తరమైతే కాదు. రైట్. రామ్నాథ్ గారు, ఏంటి సాక్షి ఛానల్ రాకుండా కట్ చేయడము, మీడియా అనేది ప్రజలు చూడకుండా? పోనీ మహానాడు సందర్భంగా మిగతా ఛానల్ కూడా, అంటే అవి ఆ గ్రూపు, వాళ్ళకి సంబంధించిన గ్రూపును వదిలిపెట్టి మిగతావన్నీ తీసేశారు. ఈ సాక్షి మీద అయితే మొదటి నుంచి అధికారం వచ్చిన రోజు నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది అని తెలిసినప్పుడు
ఏం చేయాలని మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒకటి చేద్దాం సార్ అంటే ఏదో ఒకటి చేయండి అని చెప్పారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నిజాన్ని దాచే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సాధ్యం కాదు ఈశ్వర్ గారు. ఎందుకంటే 2004 ముందు ఏ మీడియా సంస్థలు ఉన్నాయి అసలు? ఇప్పుడైనా సాక్షి ఉంది ఇటువైపు చెప్పడానికి, అప్పుడు ఏ మీడియా సంస్థలు లేవు. పైగా అలిపిరిలో బ్లాస్టింగ్ జరిగితే కట్టుకొని మరి రాష్ట్రం అంతా ప్రచారం చేశారు సానుభూతి కోసం. కానీ అంత పరిస్థితుల్లో కూడా ప్రజలు విప్లవాత్మకంగా తెలుగుదేశం పార్టీని చాలా ఘోరంగా ఓడించారు 2004లోనే. ఇప్పుడు చాలా మంచి సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్లు ఉన్నాయి, వెళ్లాల్సిందంతా ఒక గంట ఆలస్యంతో మొత్తం ప్రతి ఒక్కరికి సమాచారం వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన బలహీనతను దాచుకోలేక, అంటే ఆయన తన బలహీనతను దాచుకునే సామర్థ్యం కూడా కోల్పోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి వేలాది మంది వస్తూ ఉన్నారు, దాన్ని చూసి ముఖ్యమంత్రి తట్టుకోలేకపోతున్నారు అన్న చర్చ ఎందుకు వస్తుంది ఈరోజు? అంటే వాళ్ళ చర్యల వల్లే వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, తాడిపత్రిలో ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని తాడిపత్రిలో కలవ చేయండి అని చెప్పి హైకోర్టు కొన్ని నెలల క్రితమే ఆర్డర్స్ ఇచ్చింది. అక్కడ మాత్రం జిల్లా ఎస్పీ ప్రతిసారి ఏం చెప్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, ప్రభాకర్ రెడ్డి ఆయన మనుషులు ఉన్నారు, గొడవలు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి మీరు తాడిపత్రిలోనికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి సరిహద్దుల్లోనే అడ్డుకొని పదే హైకోర్టు అనుమతి ఉన్నా. కానీ ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ దగ్గరికి 40 మంది మహిళలు వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు పంపించారు? అక్కడికి ఎలా ఉన్నారు? అది కానీ ఏది వాళ్ళ మఫ్టీలో వచ్చారంటే నల్ల బెలూన్లు, ఒక్కొక్కరు చేతిలో 100కు సంబంధించిన నల్ల బెలూన్లు పెట్టుకొని వచ్చారు. అంత జరుగుతూ ఉంటే వేలాది మంది వచ్చే చోటికి 40 మంది మహిళలు వెళ్తే ఎంత ప్రమాదం అన్నది పోలీసులకు తెలియదా? ఈయన ఎందుకు అడ్డుకోలేదు? మీరు వెళ్ళకూడదమ్మా, అక్కడ వేలాది మంది వస్తారు, ఏమైనా జరిగితే పెద్ద ప్రమాదం జరుగుతుంది, మీ ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఎందుకు పోలీసులు ఆ రోజు అడ్డుకోలేకపోయారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్తారా, ఎలా వెళ్తారు, ఏం చేయాలని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, లూసిఫర్ సినిమాలో ఇలాగే ఒక అంటే పరామర్శకు వస్తూ ఉంటే నివాళులు అర్పించడానికి అడ్డుకోండి అని చెప్తారు అధికారంలో ఉన్న వాళ్ళు. పోలీసులు వెళ్ళి మీరు రావడానికి వీలు లేదని చెప్పి కారు దగ్గర ఆపేస్తారు. అప్పటి వరకు ఆయన అక్కడికి వచ్చారు మోహన్ లాల్ అనే విషయం కూడా అక్కడ ఉన్న కార్యకర్తలకు తెలియదు. ఎప్పుడైతే కారును అడ్డుకోగానే ఆయన కిందికి దిగంగానే అప్పుడు బ్యారిగేట్లు కూడా పనిచేయదు. అరే ఎంత పెద్ద తప్పు చేశామని చెప్పి పోలీసులు తలబట్టుకుంటారు. ఇది కూడా అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఒక ఏరియాలో ఆపేయాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఇంకా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళు చేసుకునేలాగా వదిలేస్తే తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది. ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని అలా వదిలేస్తే ఆ ప్రోగ్రామ్ అయిపోద్ది. కానీ దాని మీద స్ట్రెస్ చేసి ఒత్తిడి చేసి నిరోధాలు, ఆటంకాలు, ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికైనా ఎవరికైనా బూమరాంగ్ అవుతుంది. చరిత్ర మొత్తం వెతుక్కున్నా కూడా ఇదే తెలుస్తూ ఉంటుంది. కానీ అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు అంటే ఆయనకు ఉన్న ఆందోళన ముందు ఇవన్నీ ఏం పనిచేయడం లేదు. విచక్షణ కోల్పోతోందా ప్రభుత్వం? ఈ స్థాయిలో జనాలు రావడం ఏంటి, ఇంత వ్యతిరేకత ఏంటి మన మీద, ఎలా కట్టడి చేయాలి అన్న ఒక దీంతో ఒక ఫ్రస్ట్రేషన్ తో ఒక విచక్షణ ప్రభుత్వం కోల్పోతోందేమో, అందుకే ఇలాంటి ప్రయోగాలు చేస్తోందేమో అన్నదైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈశ్వర్ గారు.